విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని మంత్రి నారాయణ వెల్లడించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విశాఖ, తణుకు, తిరుపతిలో అక్రమంగా కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని తెలిపారు. 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. దాని వాల్యూ 63 కోట్లు, కానీ వాళ్ళు ఇచ్చిన వాల్యూ 754. అంటే ఎక్కడో, అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్, ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేసింది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. 265 గిఫ్ట్ ఇవ్వని లెటర్ రాస్తున్నాం, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో, తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్, వాడకు కూడా పట్టా ల్యాండ్స్తో ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఒక 3 మంత్స్లో దీని మీద కంప్లీట్గా యాక్చువల్గా కంప్లీట్ చేస్తామని సభకు తెలియజేస్తాం.